అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాలమూరు యూనివర్సిటీలో కూడా తొలిసారిగా టీజీపీ సెట్ కూడా నిర్వహించబోతున్నారు. 4 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మహబూబ్నగర్ పాలమూరు విశ్వవిద్యాలయంలో కూడా అయితే రన్నింగ్ కావచ్చు, బాస్కెట్బాల్, ఖోఖో, కబడ్డీ ఇవల్ల క్రీడలు కూడా నిర్వహించబోతున్నారు. దీనికి 4 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఇదే కార్యక్రమాన్ని సంబంధించిన అయితే జేఎన్2 ప్రొఫెసర్ దిలీప్ ఉన్నారు, వారిని అడుగుదాం. టీజీపీ సెట్కి సంబంధించిన కన్వీనర్గా పాలమూరు యూనివర్సిటీకి ఇక్కడ ఉన్నటువంటి దిలీప్నే వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి రేపు? అంటే టీజీపీ సెట్ అంటే ఏంటి, ఇక్కడ ఏమేమి క్రీడలు ఉంటాయి, ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఈ తెలంగాణ పీజీ 2025 పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చింది చాలా ఆనందంగా ఉంది. పర్టికులర్గా నన్ను కన్వీనర్గా జేఎన్2 నుంచి ఇచ్చినారు. దానికి హృదయపూర్వక ధన్యవాదాలు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సెక్రటరీ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి సార్కి. ఈ విశ్వవిద్యాలయము నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రాక్ ఉండేది ఒక అడిషనల్ ఫెసిలిటీ. సో ఈ 11 నుంచి ఈ నెల 14 వరకు 2000-5000 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఈవెంట్కి. రోజుకు బాయ్స్ ఫస్ట్ 11th and 12th బాయ్స్ ఈవెంట్స్. దానికి అరౌండ్ 1400 బాయ్స్, 700 ఈచ్ డే దే ఆర్ పార్టిసిపేటింగ్ దిస్ ఈవెంట్. అలాగే 13th, 14th గర్ల్స్కి వాళ్ళు వచ్చి అరౌండ్ 1200 గర్ల్స్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటింగ్. 13th ఒక 600 మెంబర్స్ అండ్ 14th ఒక 600 మెంబర్స్. దీని ప్రత్యేకత ఏమంటే ఈ ఈవెంట్కి వచ్చి 500 మార్కులు ఉంటుంది. ఒక్క స్టూడెంట్కి 500 మార్క్ ఇస్తారు. దాంట్లో కేటగిరీ వైస్ వచ్చి 100 మీటర్ బాయ్స్కి వచ్చి 100 మీటర్, 800 మీటర్, లాంగ్ జంప్ ఆర్ హై జంప్, షార్ట్ పుట్, ఈ 4 ఈ అథ్లెటిక్ ఈవెంట్లు ఉంటాయి. దానికి ఈచ్ ఈవెంట్కి 100 మార్క్స్ ఇస్తారు. అలాగే ఒక 11 గేమ్స్ ఉంటుంది, లైక్ ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, లైక్ ద టెన్నిస్, బ్యాడ్మింటన్. ఒక 11 గేమ్లో దే హ్యావ్ టు సెలెక్ట్ వన్ గేమ్ 100 మార్క్స్, టోటల్ 500 మార్క్స్. అలాగే లేడీస్ విభాగంలో కూడా సేమ్ ప్రొసీజర్. వాళ్ళకి 800 మీటర్ రన్ కాకుండా వాళ్ళకి 400 మీటర్స్ ఉంటుంది. సో ఈ సెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేట్ వైడ్ ర్యాంక్ ఒక 4-5 డేస్లో వీళ్ళు అనౌన్స్ ది రిజల్ట్. దాదాపు 1700 సీట్స్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజెస్లో, డిపిడి అండ్ బీపీడి సీట్స్. డిపిడికి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఉన్న వాళ్ళు 2 years కోర్స్, దానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే బీపీడీకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారు అలా బేసిక్. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి త్రూ కౌన్సిలింగ్ త్రూ సీట్స్ అలాట్ చేస్తారు. సో ఈ సెట్ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాము. ఈ పీ సెట్ 2025 కావాల్సిన ఏదైనా మెడికల్ ఫెసిలిటీ వీ హ్యావ్ టేకన్ కేర్. అండ్ ఆల్సో బయట నుంచి వచ్చే స్టూడెంట్లకి వీ హ్యావ్ గివెన్ అకామిడేషన్ అండ్ హాస్టల్స్. అలాగే ఉమెన్ స్టూడెంట్స్ వీ హ్యావ్ టేకన్ స్పెషల్ కేర్. వాళ్ళు కూడా హాస్టల్స్ ఇచ్చి సెక్యూరిటీ వైస్ కూడా వీ హ్యావ్ టేకన్ కేర్. సో ఎవ్రీథింగ్ వీఆర్ పర్ఫెక్ట్లీ రెడీ. 11th వీఆర్ మార్నింగ్ 6:30-7 అరౌండ్ 7 AM వీల్ స్టార్ట్ ఇనాగ్రేట్ దిస్ ఈవెంట్. ద చీఫ్ గెస్ట్ వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రొఫెసర్ కిషన్ రెడ్డి వస్తున్నారు గెస్ట్గా, చీఫ్ గెస్ట్గా. సో ఐ ఫీల్ మై సైడ్ ఎవ్రీథింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్. టెస్టర్స్ కూడా వీ హ్యావ్ అరేంజ్డ్, క్వాలిఫైడ్ పర్సన్స్ వారు టెస్టర్గా యాక్ట్ చేస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది కాకుండా రిజల్ట్స్ని అసలు ట్రాన్స్పరెంట్ మేనర్గా వీ విల్ కండక్ట్ ద టెస్ట్. అంటే ఎట్లా ఈ అభ్యర్థులు అంటే అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు చదివినవారా? ఎవరైనా ఏ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వం కావచ్చు, దే మస్ట్ బి కంప్లీటెడ్ డిగ్రీ ఆర్ ఇంటర్, ఎనీ కాలేజీలో చదువుకున్న ఎలిజిబుల్. అంటే వాళ్ళు ఏదైతే ఈ క్రీడలో పాల్గొన్న వాళ్ళకు మార్కులు ఏ విధంగా, అంటే కొన్ని మార్కులు తప్పుదో ఉండొచ్చు అంటే వస్తుంటాయి, దీని మీద ఎట్లాంటి న్యాయ నిర్ణేతలు ఉంటారు? దీనిపైన మేము ఒక ఈవెంట్స్కి సపోజ్ 100 మీటర్స్ ఉందనుకోండి, వాళ్ళు పరిగెత్తిన టైమింగ్స్ అకార్డింగ్ టు నామ్స్ వీ హ్యావ్ ఫిక్స్డ్ నామ్స్ బై ది గవర్నమెంట్. సో ఇప్పుడు 17.1 వచ్చారనుకోండి, ఆ 17.1 సెకండ్స్కి దే విల్ గివ్ మార్క్స్. ఎంత తక్కువ వస్తే సపోజ్ 11 seconds దే విల్ గెట్ 100 మార్క్స్. లైక్ దట్ వీ హ్యావ్ టేబుల్ ఉంటుందన్నమాట. ఆ గేమ్స్ కూడా 100 మార్క్స్కి ఆల్రెడీ టెస్టర్స్ కూడా వీ హ్యావ్ అడ్వైజ్ దమ్. నేషనల్స్ ఇంటర్నేషనల్ ఆడి ఉంటే దే విల్ గెట్ గుడ్ మార్క్స్. ఆ బేసిక్ వాళ్ళకి మినిమం మార్క్స్ని ఏమని చెప్తాము. ఒకవేళ వాళ్ళు ఎక్కువ వేస్తే కూడా వెన్ వీ స్క్రూట్నీలో మదర్ రికార్డ్స్ ఉంటుంది కదా, వాళ్ళు నేషనల్స్ ఆడినారా అట్లా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్
డేటా కూడా వీల్ హ్యావ్. సో దాన్ని టెస్టర్స్ని పిలిపించి వాళ్ళు ఒకసారి చెక్ చేసి ద రైట్ వేలో వీ విల్ రెక్టిఫై ద మార్క్స్. ఎవరైనా ఎక్కువ ఇచ్చినా కూడా విల్ గో త్రూ దట్ చెక్ ఉంటుంది అనమాట. దట్ వే విల్ ఏది జరగకుండా విల్ మేనేజ్. రైట్. మొత్తం మీద కూడా పాలమూరు యూనివర్సిటీలో కూడా మొదటిసారిగా ఈ టీజీ పీసెట్కి సంబంధించిన రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడ ఏర్పాటు చేసిన 11 క్రీడలకు సంబంధించిన కూడా ఉంటాయి. దీంట్లో చాలామంది కూడా 1700 మందికి పైగా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 2500 పైచలకు కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. అంటే ముఖ్యంగా మొదటిసారిగా పాలమూరు విశ్వవిద్యాలయంలో కూడా ఈ రాష్ట్ర స్థాయి క్రీడలు ఏర్పాటు చేయడం, ఇక్కడ టీజీపీ సెట్ ఏర్పాటు చేసి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. దాదాపు 11 క్రీడలు కూడా రేపు పొద్దున్న ఏదైతే 11న కూడా ప్రారంభించబోతున్నాం. 4 రోజుల పాటు ఈ కొనసాగుతుందని చెప్పి టీజీపీ సెట్ కన్వీనర్ పాలమూరుకు సంబంధించిన దిలీప్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.